ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం జిల్లా డిపిటిఓ తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయంగా పలాస డిపో కండక్టర్ను సస్పెండ్ చేశారని, తక్షణమే ఆ అక్రమ సస్పెండ్ రద్దు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పి భానుమూర్తి, బికే మూర్తి, పి నానాజీరావు, జి త్రినాథ్, కె దశరథలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 1/19 సర్క్యులర్ని అమలు చేయకుండా వారి ఇష్టారాజ్యంగా జిల్లాలో కొన్ని డిపోల్లో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. పలాస డిపో కండక్టర్ ఎస్ నీలకంఠంపై టీటీఏ ఫిబ్రవరి 12న విశాఖ నుంచి పలాస డ్యూటీలో కేసు రాశారన్నారు. సదరు కేసులో పలాస డిపో మేనేజర్ పరిశీలించి మార్చి 1న సదరు కండక్టర్కి లిఫ్ట్ ఇచ్చి డ్యూటీకి పంపించి దానిని డిపిటిఓ సస్పెండ్ చేశారని వివరించారు. ఇది చాలా విచారకరమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు పరిస్థితి దామోదర గారి ఆధ్వర్యంలో, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య గారి ఆధ్వర్యంలో ఈ 1/2019 సర్క్యులర్ను అనేకమైన డిపోలో అధ్యయనం చేసి తీసుకొస్తే ఆ సర్క్యులర్ లో భాగంగా మరి 12/2/25 తేదీన పలాస డిపోలో ఎస్ నీలకంఠం అనే కండక్టర్ గారికి శ్రీకాకుళం ఆర్ఎస్ స్క్వాడ్ కేసు రాశారు. ఆ కేసులో పూర్వపరాలు పరిశీలించిన మీద ఎస్ నీలకంఠం కండక్టర్ గారి తాలూకా క్లీన్ రికార్డు మీద, అది పేజీ 2లో ఉండేటటువంటి 1/2019 సర్క్యులర్ మీద అక్కడ ఉండేటటువంటి పలాస డిపో మేనేజర్ గారు ఆ కేసుని మరి 1/3/2025 తేదీన లిఫ్ట్ ఇచ్చి అతనికి డ్యూటీకి పంపించడం జరిగింది. దానికి మీకేమో నొప్పి వచ్చిందో వాళ్ళకి అర్థమవడం లేదు. ఈ నొప్పి పెట్టుకొని మా కండక్టర్కి 200 రూపాయలకి పలాస డిఎం గారు లిఫ్ట్ ఇచ్చారు లేదని చెప్పి మరి మీరు ఏదైతే డిప్యూటీ సీఎం విజయనగరం వారి చేత రీఎంక్వైరీ జరిపించి పార్టీకి ఎంక్వైరీ చేయకుండా ఏదైతే ఉందో ఆ పేపర్లను సంబంధించి మీరైతే 27/3/25 తేదీన సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటికి మా డిపో సెక్రటరీ దిలీప్ కుమార్ గారు చెప్పున్నారు, ఈ సర్క్యులర్ అన్యాయం, ఈ సస్పెండ్ చేయడం అన్యాయం, సర్క్యులర్ ఉల్లంఘించి మీరు సస్పెండ్ చేస్తున్నారు కూడా, ఇది తప్పని చెప్పేసి కూడా మేము కూడా డిప్యూటీ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈడీ ఇన్ఛార్జిగా ఉన్నారు. నేను కూడా జిల్లా కార్యదర్శిగా లేఖ ఇచ్చాను, ఇక్కడుండే మా జిల్లా అధ్యక్షుడు కూడా లేఖ ఇచ్చున్నాడు, అక్కడుండే డిపో సెక్రటరీ లేఖ ఇచ్చున్నాడు. ఇవి ఏమీ పక్కన పెట్టకుండా అసలు హెడ్ ఆఫీస్ లో ఇచ్చినటువంటి సర్క్యులర్ మీద మీకు గౌరవం ఉందా లేదనేసి మేమైతే సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం.